హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఆల్రెడీ మార్చ్ మంత్లోకి వచ్చేసాం. సో ఇదే మంత్లో బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఐపీఎల్ అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ కొన్న విదేశీ ప్లేయర్స్ 7, అందులో ఒకరైతే వచ్చేది అనుమానంగానే ఉంది. సో ఎలా ఉండబోతుంది టీం అనేది వీడియోలో చూసే ముందు ఐపీఎల్ ఫ్యాన్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేసే వీడియో చూడండి. అండ్ ప్రతి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి 4 విదేశీ ప్లేయర్స్ ఎవరుంటే బాగుంటుంది అనేది. 2024లో విదేశీ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది, ఎందుకంటే చాలా మంచి విదేశీ ప్లేయర్స్ ఉండేవారు. కానీ ఈసారి మనం చూసుకుంటే 3 మాత్రం పక్కా విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఒకటి ట్రావిస్ హెడ్, అండ్ నెంబర్ 2 ప్యాట్ కమిన్స్, అండ్ నెంబర్ 3 హెన్రిచ్ క్లాసెన్. వీళ్ళైతే ప్రతి మ్యాచ్ ఉంటారు. బ్రైడెన్ కార్స్ అంటే ఫాస్ట్ బౌలర్, ఆల్రెడీ మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ అండ్ చాలామంది ఉనాడ్కడ్, అండ్ ప్యాట్ కమిన్స్ కూడా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు. చాలామంది ఉన్నారు కాబట్టి ఇతడికి ఛాన్స్ వస్తుందా లేదా అనే డౌట్ ఒకవేళ ఇతను ఇంజూరీ నుంచి వచ్చినా కూడా. అండ్ అదేవిధంగా ఆడన్ జంపర్ ప్లేస్లో రాహుల్ చహర్ ఆల్రెడీ సేమ్ టైప్ ఆఫ్ బౌలర్. సో వీళ్ళిద్దరు కూడా చాలా అనుమానమే. అండ్ మనకి ఇషాన్ మలింగా ఉన్నాడు, శ్రీలంకకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్. చాలా కష్టమైతే ప్లేస్ ఇవ్వడం. కమిందు మెండిస్ కూడా T20లో అంత ఫామ్లో లేడు, అండ్ అతడికి కూడా చాలా కష్టమే. సో వీళ్ళు ఏం చేస్తారంటే దాదాపు 3 విదేశీ ప్లేయర్స్తో వెళ్ళి ఇంకొక విదేశీ ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ విదేశీ ప్లేయర్ని పెట్టాలంటే ప్లేయింగ్ 11లో 3 విదేశీ ప్లేయర్స్ ఉండాలి. అలా 3 విదేశీ ప్లేయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్గా విదేశీ ప్లేయర్ని పెట్టవచ్చు. అండ్ అతనితో పాటు ఇంకొందరు ఛాయిసెస్ ఉంటారు కాబట్టి అవసరాన్ని బట్టి అవసరమైతే విదేశీ ప్లేయర్ని తీసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్గా, లేకపోతే స్వదేశీ ప్లేయర్ అయిన ఉనాడ్కట్, లేకుంటే సిమర్జిత్, అథర్వ టైడే ఇలాంటి వాళ్ళని తీసుకోవచ్చు. సో ఒక 4 ఛాయిసెస్ అయితే ఇస్తారు కదా, అందులో విదేశీ ప్లేయర్ని పెట్టి ఆ విధంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అవసరమైతే విదేశీ ప్లేయర్ని తీసుకుంటారు, లేకపోతే 3 విదేశీ ప్లేయర్స్తోనే మ్యాచ్ ఆడే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి మ్యాక్సిమం లిమిట్ అయితే 4, మినిమం లిమిట్ విదేశీ ప్లేయర్స్కి ఉండదు కాబట్టి ఇలా అయితే ఉండొచ్చు. ఎందుకంటే పోయినసార్ల టఫ్ కాంపిటీషన్ అయితే విదేశీ ప్లేయర్స్కి లేదు. మ్యాక్సిమం ఆడన్ జంప్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే 3తోనే ఆడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి.